వదినా, భర్త లేని దాన్ని ఇంకా ఎన్నాళ్ళు మీ దగ్గరే పెట్టుకుంటారు? కమల గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ప్రసాదం ఇవ్వడానికి వచ్చారు, పలకరించారు, అయిపోయింది. ఇవన్నీ దేనికి మాట్లాడడం? బాబాయ్, పిన్ని, ఆంటీ ఏం తప్పు మాట్లాడలేదు, తనని కించపరచడం లేదు. అవును వసుదా, ఏదో ఈ లక్ష్మి మొగుడు లేడు, ఎన్నాళ్ళని తనిలా ఉంటుంది? తనకెప్పటికైనా ఒక తోడవసరం కదా. తన మంచి గురించే మాట్లాడుతున్నాను. అయ్యో, నా మతిమండా, నా తమ్ముడు కూడా తోడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మీ తమ్ముడికి మా లక్ష్మిని ఇవ్వమని అడుగుదామనా నీ ఉద్దేశం? అవును. చాలా మంచి సంబంధం. లక్ష్మిలాంటి అమ్మాయిలకి కమలగారి తమ్ముడంటే చాలా ఎక్కువ. ఎక్కువో తక్కువో, లక్ష్మి చక్కగా అందంగా ఉంది, అన్ని పనులు చేస్తుంది, బయట ఉద్యోగం చేసి డబ్బులు కూడా సంపాదిస్తుంది. అలాంటి లక్ష్మిని మీరు పని మనిషిగా చూస్తున్నారు. నేను నా తమ్ముడికిచ్చి పెళ్లి చేసి కొత్త జీవితాన్ని ఇస్తాను. మాకు తను సెటిల్ అవ్వడమే కావాలి. మా వరకు ఈ పెళ్లి అంగీకారమే. లక్ష్మి, నువ్వు చెప్పు. ఈ ఇంట్లో పని మనిషిగా ఉండే కంటే నా తమ్ముడింట్లో యజమానురాల్లా ఉండు. చక్కగా మంచి హోదా, మంచి జీవితం. ఏమంటావ్? ఏం మాట్లాడవేంటి లక్ష్మి? తనకి ఇష్టం లేదు. దానికిష్టం లేదని నువ్వు చెప్తావేంటి? తను చెప్పడానికి ఇబ్బంది పడుతుందని అమ్మ చెప్తుంది. బావా, అంత మంచి ఆఫర్ ఇస్తుంటే లక్ష్మి ఎలా వదులుకుంటుంది? ఏం మాట్లాడుతున్నావు సహస్ర? తనకి తన భర్త అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా, అయినా ఇలా ఎలా మాట్లాడుతున్నావు? పక్కన లేని మొగుడు మీద ఎంత ప్రేముంటే ఉపయోగమేంటి? నా తమ్ముడికి ఈ మధ్య భార్య చనిపోయింది. వాడి పిల్లాడికి అమ్మ కావాలి, వాడికి భార్య కావాలి. లక్ష్మి ఒప్పుకుంటే సంబంధం ఇక్కడే ఖాయం చేసుకుంటాం. ఇక చాలు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. అది కాదొదినా. వద్దు. మీరింకేం మాట్లాడొద్దు. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్తాలే. మొగుళ్ళేం దాన్ని ఎన్నాళ్ళు కొంపలో పెట్టుకుంటారో పెట్టుకోండి.
ఎరా అంత కోపం వచ్చిందేంటి నీకు మీ అమ్మకి? ఇప్పుడు ఆ కమలా గారు ఏ తప్పు మాట్లాడలేదు కదా. లక్ష్మికి ఇష్టం లేకుండా ఆమె అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. హ్మ్. హ్మ్. ఏంటో మొగుడు అనే మాట వస్తే దానికి నచ్చదు, దానికి నచ్చకపోతే మీరు దాన్ని వెనకేసుకొచ్చి మీద పడిపోతారు. అక్క సహస్ర ఏం మాట్లాడరేంటి? ఏం మాట్లాడతామే? దాని భర్త విషయంలో చాలా ప్రయత్నాలు చేసి నాకెందుకులేని కామ్గా ఉండిపోయాను. మనమెంత మాట్లాడినా దాని విషయంలో ఎంత పోట్లాడినా వేస్ట్. అత్తయ్య దయచేసి ఇంకే టాపిక్ వదిలేండి. అసలే లక్ష్మికి బాలేదు. ఆహా, ఆ లక్ష్మికి పరాయిదైనా అంత కంచం చూపిస్తున్నావు. నీ భార్య గర్భవతైనా కూడా దాని విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటున్నావా? నా గురించి బావ ఆలోచిస్తాడా? ఎప్పుడూ ఆ లక్ష్మి గురించి, ఆ లక్ష్మి ఆరోగ్యం గురించి, దాన్ని ఎలా బాగు చేయాలనే కదా బావ ఆలోచన. అందుకే దాన్ని సీఈఓని కూడా చేశాడు. ఎప్పుడూ దాని వెనకాలే తిరుగుతాడు. అది బావతోనే 24 గంటలు ఉంటుంది. బావా, నా మెళ్ళో తాళి కట్టావని గుర్తుందా? నేను నీ భార్యనని నీకు గుర్తుందా? నీ భార్య గర్భవతిని మర్చిపోయావా? ఇంకోసారి అది నీ పక్కన కనపడినా, నువ్వు దాంతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగినా, నేనది చూసి తట్టుకోలేక ఏమైనా చేసుకుంటే పోయేది నా ఒక్క ప్రాణమే కాదు, 2 ప్రాణాలు పోతాయి. ఇది మాత్రం బాగా గుర్తుంచుకో. సహస్ర, ఏంటి ఆ మాటలు? మరి ఏం చేయాలమ్మా? ఎన్నిసార్లు చెప్పినా బావకి అర్థం కాదు. దానికి సిగ్గే లేదు. రై విహారీ, కడుపుతో ఉన్న వాళ్ళని ఇలా బాధ పెట్టకూడదు. బాధపడకే. నా కూతుర్ని ఇంకోసారి ఈ నట్టింట్లో ఏడిపిస్తే ఎవ్వరినీ క్షమించను.